ఇచ్చే బ్యూటీలో ఎంత పెర్ఫార్మెన్స్ ఉన్నా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు ఐరన్ లెగ్ అని పక్కకు పెట్టేస్తారు నిర్మాతలు హీరోలు. అదే నక్కతోక తొక్కినట్టు ఒక్క సినిమా సక్సెస్ అయిందంటే చాలు ఇక మళ్ళీ ఫ్లాప్ పలకరించే వరకు ఆమె ఇండస్ట్రీలో లక్కీ గర్ల్. టాలీవుడ్ లో అలాంటి లక్కీ హీరోయిన్స్ లిస్ట్ లో ఈ ఏడాది బోలెడంత మంది ప్లేస్ కొట్టేశారు. ఈ ఏటి టాలీవుడ్ హీరోయిన్స్ లో లక్కీ గర్ల్ అనుష్క. ఇయర్ స్టార్టింగ్ లోనే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రభంజనం ఆల్మోస్ట్ ఈ ఏడాదంతా కంటిన్యూ అయింది. తెలుగు గ్రాఫిక్స్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన ఈ సినిమా అనుష్క కెరీర్ కే పెద్ద ప్లస్ గా మారింది. అరుంధతి రిలీజ్ కి ముందు అనుష్క కేవలం ఓ హీరోయిన్ మాత్రమే. కానీ అరుంధతి తర్వాత ఈ బొమ్మాలి పెద్ద స్టార్. నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఈ హిట్ ను చాలా ప్లాన్ గా యూజ్ చేసుకుంది అనుష్క. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా వెంటనే బిల్లా సినిమాలో బికినీ షో చేసి తన మనసులో మాట చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం అల్లు అర్జున్, మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది ఈ బంగారు బొమ్మాలి. అందం, ఆకర్షణ అన్నీ ఉంటాయి, కానీ టైం కలిసి వస్తేనే ఎవరైనా స్టార్స్ అవుతారు. బుట్టబొమ్మ కాజల్ కు ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. 2009 స్టార్టింగ్ లో ఈ ముద్దుగుమ్మ కేవలం ఓ బి గ్రేడ్ హీరోయిన్. కానీ ఈ ఏడాది ఈ అందగత దశ తిరిగింది. చందమామ తర్వాత కేవలం ఓ అందమైన హీరోయిన్ గానే మిగిలిపోయిన కాజల్ తలరాతను మగధీరుడు మార్చాడు. ఈ ఏడాది చేసిన సినిమాల్లో హిట్లు తక్కువే అయినా ఈ గోల్డెన్ గర్ల్స్ లిస్ట్ లోకి చేరిపోయారు ముగ్గురు హీరోయిన్లు. కిక్ సినిమాలో న్యూ లుక్ తో కనిపించిన ఇలియానా, స్టైల్ మార్చిన హన్సికలతో పాటు 2009లో ఒకే ఒక్క సినిమా చేసి చెన్నై చెక్కేసిన తమన్నా కూడా చివరాఖరికి లక్కీ గర్ల్ అనిపించేసుకుంది.